అందరికీ నమస్తే. జై జవాన్ జై కిసాన్. నా పేరు తిరుపతి రెడ్డి, వెంకటరెడ్డిపల్లి, ఉమ్మడి గండేడు మండల్, మామ్నార్ జిల్లా. ఈ వీడియోని దయచేసి లాస్ట్ వరకు వినండి. ప్రతి రైతుకు మేలు జరుగుతుంది. ఈరోజు రుణమాఫీ నుంచి చాలామంది రైతులు నష్టపోతున్నారు, కానీ గవర్నమెంట్కు ఇది తెలియడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని దయచేసి కోరుతున్నాను. సొసైటీ బ్యాంక్ మీద, కోఆపరేటివ్ బ్యాంక్ మీద మీరు చాలా చొరవ తీసుకోవాలి, చాలా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి గవర్నమెంట్ రుణమాఫీ చేస్తుంది. ఆ కష్టం ఏందో మీకు తెలుసు, కానీ రైతుకు మేలు జరుగుతలేదు. ఎందుకంటే ఈ సొసైటీ అండ్ కోఆపరేటివ్ బ్యాంకులో చాలా దోపిడీలు జరుగుతున్నాయి. ఉదాహరణంగా నేను ఆర్మీలో ఉన్నాగా 2017లో నా పేరు మీద 4G సంతకాలు పెట్టి లోన్ తీశారు. నేను అప్పుడు లీవ్లో వచ్చి ప్రశ్నిస్తే మీ తమ్ముడు మీ నాయన వచ్చి తీసుకున్నారు అని చెప్పంటే, నా సంతకాలు పెట్టి వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, నా భూమి డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి అని చెప్పి అంటే, ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్లో రుణమాఫీ అయిపోతుంది, తర్వాత మీరు అదేదో తప్పు జరిగింది అని చెప్పి అన్నారు అని. నేను SBI బ్యాంక్లో లోన్ తీసుకుని NOC తీసుకుంటే NOCలో అప్పుడు సంతకాలు పెట్టి NOC ఇచ్చారు వాళ్ళు. అదే సేమ్ మళ్ళీ ఇప్పుడు మీ రుణమాఫీలో కూడా నా పేరు వచ్చింది. నేను ఆ బ్యాంకులో నా అకౌంట్ లేదు, నావేవి లేవు, డాక్యుమెంట్లు పెట్టి అదే సేమ్ మళ్ళీ వాళ్ళకు. ఎందుకంటే దొంగతనం చేసినోనికి తెలుస్తుంది ఎట్లా దొంగతనం చేయాలని చెప్పాను. నాది SBI బ్యాంకులో లోన్ ఉన్నా కూడా ఇప్పుడు నాకు తెలియదని చెప్పాను. వాళ్ళు ఏం చేశారు, ఈ దాన్ని కూడా మళ్ళీ సేమ్ కంటిన్యూ లోన్ చేశారు. ఇట్లా ఎంతమంది ఉన్నావో తెలియదు. గతంలో కూడా రెడ్డిపల్లిలో, అది ఇంకో విలేజ్లో, చనిపోయిన మీద పేరులో లోన్లు తీశారు. 1000 నుంచి 1500 మంది మీద లోన్లు తీశారు అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా అదే సేమ్ జరుగుతుంది. ఇగో దీనికి ప్రూఫ్, SBI బ్యాంక్లో లోన్ ఉంది, కెనరా మన సొసైటీ బ్యాంక్లో లోన్ ఉంది, కానీ సొసైటీ బ్యాంక్లో నాకు అకౌంట్ లేదు, లోన్ లేదు. అదేవిధంగా ముఖ్యంగా మీకు గవర్నమెంట్ కోరడం ఎందుకంటే, మీరు రుణమాఫీ చేస్తున్నారు కానీ రైతులతోటి ఇంట్రెస్ట్ దోపిడీ చాలా చేస్తున్నారు. ఒక మనిషికి 3897 రూపాయలు ఉంటే వాళ్ళ అకౌంట్ బ్యాలెన్సు మీరు మాఫీ చేసింది, వాళ్ళతోటి ఇంట్రెస్ట్ 23,000 చిల్లర ఇంట్రెస్ట్ కట్టించుకుంటుంటే ఇట్లా తెల్ల పేపర్లు రాసిచ్చి. అదే ప్రశ్నిస్తే, సరే మేము కడతాం, రుణమాఫీ చేశారు కదా, గవర్నమెంట్ చేశారు, మేము మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టించుకుంటున్నారు మాతోటి, మేము కడతాము, కానీ అకౌంట్ బ్యాలెన్స్ ఏడిపోతుందని చెప్పి అడిగితే వాళ్ళు ఒకటే చూపించారు, 313 రూపాయలు. మిగతాది ఎక్కడ లేదు. అడిగితే వేరే అకౌంట్ పోతుంది. ఆ అకౌంట్ లిస్ట్ తీయమంటే తీయలేదు. మళ్ళీ మాన్యువల్కి వెళ్తుందన్నారు, మాన్యువల్ చూపెట్టలేదు. మీకు ఎందుకు చెప్తున్నామని చెప్పంటే, మీరు చేసిన రుణమాఫీకి అంతకన్నా డబ్బులు ఇంట్రెస్ట్ రైతులతో వసూలు చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్కే నెగిటివ్ వస్తుంది. మీకు ప్రజల నుంచి తెలుస్తలేదు అది సమస్య. దయచేసి తెలంగాణ జిల్లా మొత్తంలో సొసైటీ అండ్ కోఆపరేటివ్ బ్యాంకులో చెక్ చేయండి సార్. దీని మీద ఎంక్వైరీ పెట్టండి. సేమ్ కొండా విశ్వరెడ్డి సార్ మొన్న వచ్చి ఎంక్వైరీ చేశాడు. ఇది 4G నడుస్తుంది బ్యాంకులో అని చెప్పి చూశాడు, చెప్పాడు. నేను ఎంక్వైరీ పెడుతున్నాను నా పేరు మీద. సేమ్ ఈ విధంగా మొత్తం అన్ని బ్యాంకులో ఎంక్వైరీ పెడుతున్నాను. ఇంకొకటి సార్, కౌడి రాములు అనే వ్యక్తి, ఆయనది SBI బ్యాంకులో లోన్ ఉంది, కానీ ఆధార్ నెంబర్ సొసైటీ బ్యాంకులో పడి వేరే పేరు మీద ముగ్గురు పేరు మీద లోన్ వచ్చింది. కౌడి రాములు ఆధార్ నెంబర్, గొల్ల కృష్ణయ్య పేరు. ఇప్పుడు గొల్ల కృష్ణయ్య పేరు మీద సొసైటీ బ్యాంకులో లోన్ ఉంది, కానీ ఆధార్ నెంబరు రాములది పడ్డది. అందుకని SBI బ్యాంకులో లోను మాఫీ అవుతలేదు. పక్కల రిమార్కులో రాసి ఉంది, నీ ఆధార్ నెంబరు సొసైటీ బ్యాంకులో లోన్ ఉంది కాబట్టి పడతలేదని. ఇలాంటి ఇంకా ఎన్నో అవకతవకలు ఉన్నాయి. దాన్ని పట్టించుకోండి దయచేసి రైతులారా. అదే బూత్ అధ్యక్షులు, అన్ని పార్టీల బూత్ అధ్యక్షులు దయచేసి రైతులకు ఇది తెలియదండి. బ్యాంకుకి వెళ్ళి 3వ విడత కానీ, ఫస్ట్ విడత, సెకండ్ విడత, 3వ విడత ఎవరైతే అకౌంట్లో డబ్బులు కట్టడానికి పోయారో వాళ్ళందరూ ఈ లిస్టును చెక్ చేయండి. లేదా మీ తల్లిదండ్రులు మీరు తోలుకపోయి మీరు బ్యాంకులో పోయి చెక్ చేయండి. వాళ్ళకి ఏం తెలియదు, రైతులకు చదువు రాదు కాబట్టి వాళ్ళు ఏదో సంతకాలు పెట్టిస్తారు, పైసలు పెట్టిస్తారు, మళ్ళీ లోన్ ఇస్తున్నారు. అందుకని ఈ బ్యాంకులో ఇట్లా నడుస్తుంది. ఇలా పేపర్ ఇస్తారు, ఈ పేపర్ చెక్ చేసి దీంట్లో ఉన్న అమౌంట్ కట్టిరాండి. అందుకనే పెద్ద ఎత్తున ఇది నేను ఎంక్వైరీ పెడుతున్నాను, సిబిఐ కూడా రాస్తున్నాము.
మీరు కూడా దయచేసి గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని మరోసారి కోరుతున్నాను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, దీని మీద పెద్ద ఎత్తున చొరవ తీసుకోండి సార్. లేదంటే మీరు చేసిన రుణమాఫీకి ఎలాంటి ఉపయోగం లేకపోతుంది. అందుకనే ప్రతి ఊళ్ళో పార్టీ మీద నెగిటివ్ కూడా వస్తుంది. దాని గురించి ఈ వీడియోని పెద్ద ఎత్తున షేర్ చేయండి. ఈ వీడియో సీఎం రేవంత్ రెడ్డి వరకు, అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరకు కూడా పోవాలని కోరుచున్నాను. గవర్నమెంట్ తరపున ఇవి ఎంక్వైరీ పెట్టాలి. నమస్తే.